హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఆల్గరిథం, ఫ్లోచార్ట్ అండ్ సూడో కోడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆల్గరిథం గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూద్దాం. అండ్ ఆల్గరిథం ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ రిప్రజెంటేషన్ యూజ్డ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. అంటే ఆల్గరిథం అనేది స్టెప్ బై స్టెప్ రిప్రజెంటేషన్ అనమాట. ఇది ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్గరిథం. ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్. అంటే ఆల్గరిథం కి ఖచ్చితంగా 0 ఆర్ మోర్ ఇన్పుట్స్ ఉండాలి. అప్పుడే ఆల్గరిథం అనేది కరెక్ట్ గా పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్. అంటే ఆల్గరిథం ఖచ్చితంగా అట్లీస్ట్ 1 అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫినైట్నెస్. అంటే ఆల్గరిథం ఖచ్చితంగా ఫినైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ లో టర్మినేట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్నెస్. ఎఫెక్టివ్నెస్ అంటే ఆల్గరిథం లో స్టెప్స్ అనేవి బేసిక్ గా ఇంగ్లీష్ లోనే ఉండాలి. అది ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డెఫినైట్నెస్. డెఫినైట్నెస్ అంటే ఆల్గరిథంలో ప్రతి స్టెప్ ఇంగ్లీష్లోనే ఉండాలన్నమాట. అన్అంబిగ్యూస్గా ఉండకూడదు. అంటే మనిషికి అర్థం కాకుండా ఉండకూడదు అనమాట. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ డిస్కస్ చేద్దాం. ఆల్గరిథమ్స్ మెయిన్గా 3 టైప్స్: సీక్వెన్స్, సెలక్షన్ అండ్ ఇటరేషన్. ప్రతిదీ ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చే సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ఏ ఆల్గరిథంలో అయినా మనకి ఫస్ట్ స్టెప్ అనేది స్టార్ట్ అనమాట. అందువల్ల స్టార్ట్ అని రాస్తున్నాను. మనకి 2 నెంబర్స్ అంటే ఫస్ట్ అవి ఇన్పుట్ తీసుకోవాలి కదా, సో అవి రీడ్ చేద్దాం. రీడ్ ఏ కామా బి అని 2 నెంబర్స్ తీసుకున్నాను. ఏ అనేది ఒక నెంబర్, బి అనేది ఒక నెంబర్. ఇప్పుడు సమ్ అనే దాంట్లో ఏ ప్లస్ బి అనేది స్టోర్ చేస్తున్నాను. అంటే ఏ ప్లస్ బి రిజల్ట్ అనేది సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. డిస్ప్లే సమ్ అంటున్నాను. సమ్ అనేది డిస్ప్లే అవుద్ది అనమాట. ఇది జనరల్గా అండర్స్టాండింగ్ పర్పస్కి ఆల్గరిథం అనేది. ఇక్కడ రీడ్ లేకపోతే ఇన్పుట్ ఆర్ టేక్ ఏదైనా కీవర్డ్స్ వాడుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే ఆర్ ప్రింట్ ఏదైనా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈవెన్ ఆర్ ఆడ్ చూద్దాం. ఒక నెంబర్ ఈవెన్ అవ్వాలంటే దాని కండిషన్ ఏంటి? 2తో డివిజిబుల్ అవ్వాలి కదా. అంటే ఆ నెంబర్ అనేది ఎన్, ఫర్ సపోజ్ ఎన్ తీసుకుంటున్నాను. అది మాడ్యులస్ 2 చేసినప్పుడు మాడ్యులస్ అనేది రిమైండర్ ఆపరేటర్ అనమాట. ఈ రిమైండర్ వచ్చేసి 0 వస్తే అది ఈవెన్, లేకపోతే ఆడ్ కదా. ఇది వచ్చి మన కండిషన్ ఈవెన్ ఆర్ ఆడ్ చెక్ చేయడానికి. ఫస్ట్ ఇప్పుడు ఆల్గరిథం రాద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆల్గరిథంలో స్టార్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన నెంబర్ని రీడ్ చేయాలి. అంటే రీడ్ ఎన్ అంటాను. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఇఫ్ n mod 2 ఈక్వల్ టు 0. అంటే రిమైండర్ 0 వస్తే మనం ఏం డిస్ప్లే చేయాలి? ఈవెన్ అని డిస్ప్లే చేయాలి కదా. ఇది ట్రూ అయితే ఈవెన్ అని డిస్ప్లే చేయాలి కాబట్టి 3.1 స్టెప్ లో రాస్తాను. ఇది ఇదే స్టెప్ లో మళ్ళీ ఎల్స్ రాస్తాను. ఈ ఎల్స్ కేస్ లో మనం డిస్ప్లే ఆడ్ అని డిస్ప్లే చేయాలి. ఇప్పుడు లాస్ట్ స్టెప్ వచ్చేసి స్టాప్ అనమాట. ఇక్కడతో ఆల్గరిథం అనేది స్టాప్ అయిపోతుంది. ఇది వచ్చి సెలక్షన్. సెలక్షన్ అంటే ఇక్కడ మనం కండిషన్స్ చెక్ చేసాం కాబట్టి దీన్ని సెలక్షన్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇటరేషన్. ఇటరేషన్ ఈజ్ నథింగ్ బట్ యూజింగ్ లూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అంటున్నాను. అంటే 5 నుంచి 1 వరకు మొత్తానికి మల్టిప్లికేషన్ వచ్చే రిజల్టే ఫ్యాక్టోరియల్ అనమాట. అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇది వచ్చేసి రిజల్ట్ ఫ్యాక్టోరియల్ కి. ఇలాగా మనం ఒక ఆల్గరిథం అనేది డిజైన్ చేయాలి. మన కండిషన్ ఏమవచ్చు అంటే ఫస్ట్ స్టెప్ వచ్చే స్టార్ట్ అనమాట. స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఏ నెంబర్ అయితే ఫ్యాక్టోరియల్లో ప్రింట్ చేయాలో ఆ నెంబర్ని రీడ్ చేయాలి కదా, సో రీడ్ చేస్తున్నాను. రీడ్ ఎన్ అంటున్నాను. థర్డ్ స్టెప్ వచ్చేసి 2 వేరియబుల్స్ తీసుకోవాలన్నమాట. ఐ అనేది ఒక వేరియబుల్, ఫ్యాక్ట్ అనేది ఒక వేరియబుల్. 2 వేరియబుల్స్లో మనం 1 అనే వాల్యూ డిక్లేర్ చేయాలి ఇనిషియల్గా. ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 అనే వాల్యూ తీసుకున్నాను. అదే మనం అడిషన్ చేస్తున్నప్పుడు సమ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి అంటిల్
i less than or equal to n 4.1 స్టెప్ లో అంటే ఈ లూప్ అనేది i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n వరకు రన్ అవ్వాలి. అంటే i ఈక్వల్ టు 1 నుంచి i ఈక్వల్ టు 5 వరకు రన్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 4.1 స్టెప్ లో ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ i అవ్వాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్ అనేది 1 ఉంటుంది అనమాట. అంటే 1 ఈక్వల్ టు 1 ఇంటూ ప్రజెంట్ i అనేది ఏం స్టోర్ అయ్యింది, 1 అనేది స్టోర్ అయ్యింది. సో 1 ఇంటూ 1 రిజల్ట్ వచ్చేసి మళ్ళీ 1 లో స్టోర్ అవుతుంది. సో 1 వచ్చేసి రిజల్ట్ అనమాట. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఇంటూ i. ఇప్పుడు 4.2 స్టెప్ వచ్చేసి i ప్లస్ ప్లస్. ఇక్కడ i అనేది ఇంక్రిమెంట్ చేస్తూ ఉన్నాను. సో i వాల్యూ ఇక్కడ 2 అవుతుంది. 1 ఈక్వల్ టు 1 ఇంటూ 2. సో i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడ మళ్ళీ 2 అనేది ఇక్కడ రిజల్ట్ లో స్టోర్ అవుతుంది. సో మళ్ళీ 2 ఇంటూ 2 ఈక్వల్ టు 2 ఇంటూ ఫ్యాక్ట్ లో ఇప్పుడు 2 అనేది స్టోర్ అయ్యింది. i వాల్యూ వచ్చేసి 3. 2 ఇంటూ 3 వచ్చేసి 6. మళ్ళీ ఇప్పుడు ఫ్యాక్ట్ లో 6 అనేది స్టోర్ అయ్యింది. 6 ఇంటూ 4 అంటే 24. మళ్ళీ ఇప్పుడు ఫ్యాక్ట్ లో 24 స్టోర్ అయింది. 24 ఇంటూ 5 అంటే 120. ఇది వచ్చి మనకు కావాల్సిన రిజల్ట్. 5 ఫ్యాక్టోరియల్ కూడా 120 అనమాట. ఇది వచ్చి డిస్ప్లే చేయాలి. అంటే ఫ్యాక్ట్ అనే వేరియబుల్ ని డిస్ప్లే చేయాలన్నమాట. ఫ్యాక్ట్ అనే వేరియబుల్ ని ఇప్పుడైతే డిస్ప్లే చేస్తాను. ఐని ఇంక్రిమెంట్ చేసేసి ఫ్యాక్ట్ అనే వేరియబుల్ ని డిస్ప్లే చేస్తున్నాను. డిస్ప్లే ఫ్యాక్ట్. 6th స్టెప్ వచ్చేసి స్టాప్ అనమాట. ఇక్కడికి ఆల్గోరిథం అనేది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్లో చార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూద్దాం. ఈ ఫ్లో చార్ట్ ఈజ్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం. అంటే ఫ్లో చార్ట్ అనేది డయాగ్రామాటికల్ గా ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేది ఫ్లో చార్ట్. సింబల్స్ చూద్దాం. సింబల్స్ ఫస్ట్ ది ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. ప్యారలోగ్రామ్ వచ్చేసి ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ కి వాడతాం. అంటే ఇన్పుట్ తీసుకుంటున్నా అవుట్పుట్ ని డిస్ప్లే చేయాలన్నా ప్యారలోగ్రామ్ అనేది సింబల్ వాడతాం అనమాట. నెక్స్ట్ ది ఎలిప్స్. ఎలిప్స్ వచ్చేసి స్టార్ట్ ఆర్ స్టాప్. స్టార్ట్ చేస్తున్నా ప్రోగ్రామ్ ని స్టాప్ చేస్తున్నా ఎలిప్స్ అనేది వాడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కైట్. కైట్ వచ్చేసి కండిషన్ కి అయితే వాడతాం. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్. రెక్టాంగిల్ కి వచ్చేసి రెక్టాంగిల్ అయితే ప్రాసెస్ ఏమన్నా వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి, ఏమన్నా వేరియబుల్స్ లో స్టోర్ చేయడానికి ప్రాసెస్ అనేది వాడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లో. ఇది వచ్చేసి ఈచ్ స్టెప్ కి ఫ్లో రిప్రజెంట్ చేయడానికి అయితే వాడతాం. ఇప్పుడు సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కి ఫ్లో చార్ట్ అనేది చూద్దాం. ఇందాక సీక్వెన్స్ లో మనం ఆల్గోరిథం రాసాం కదా సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కి, అదే ఫ్లో చార్ట్ టైప్ లో రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టార్ట్. స్టార్ట్ సింబల్ గీస్తున్నాను. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏమన్నా 2 నెంబర్స్ ని రీడ్ చేయాలి కదా, ఆ స్టెప్ ఇన్పుట్ తీసుకునే దానికి మనం ప్యారలోగ్రామ్ అనేది వాడతాం. అంటే రీడ్ ఏ కామా బి అంటాం దీంట్లో. థర్డ్ స్టెప్ వచ్చేసి సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అది ప్రాసెస్ కాబట్టి రెక్టాంగిల్ లో రిప్రజెంట్ చేయాలి. సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ వచ్చేసి సమ్ ని అయితే డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయాలన్నా ఇన్పుట్ తీసుకోవాలన్నా మనం ప్యారలోగ్రామ్ సింబలే వాడతాం. సో డిస్ప్లే చేస్తున్నాను. డిస్ప్లే సమ్. లాస్ట్ స్టెప్ వచ్చేసి స్టాప్. మళ్ళీ ఎలిప్స్ సింబల్ లో స్టాప్ అనేది రాశాను అనమాట. ఇదే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కి ఫ్లో చార్ట్. ఇప్పుడు ఈవెన్ ఆర్ ఆడ్ కి ఫ్లో చార్ట్ చూద్దాం. ఇది వచ్చి సెలక్షన్ లో ఒక ఎగ్జాంపుల్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టార్టే కదా, ఆ స్టార్ట్ స్టెప్ ని రిప్రజెంట్ చేస్తున్నాను. సెకండ్ స్టెప్ వచ్చి రీడ్ ఎన్ అంటున్నాను. థర్డ్ స్టెప్ వచ్చేసి కండిషన్ చెక్ చేయడం. కండిషన్ చెక్ చేయడం మనం కైట్ లో రాస్తాం అనమాట. ఇఫ్ n మోడ్యులస్ 2 ఈక్వల్ టు 0. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇఫ్ ట్రూ అయితే ఒకటి, ఫాల్స్ అయితే ఒకటి. సో ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒక బ్రాంచ్ రాయాలి. అంటే ట్రూ అయితే మనం ఈవెన్ అని ప్రింట్ చేస్తాం కదా, ఇది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అదే ఫాల్స్ అయితే ఆడ్ అని డిస్ప్లే చేస్తాం కదా, అది ఇటువైపు రాస్తున్నాను. మనం డిస్ప్లే చేయడానికి ప్యారలోగ్రామ్ అనేది వాడతాం అన్నమాట. సో దాంట్లోనే రాశాను. నెక్స్ట్ వచ్చేసి స్టాప్. ఈ రెండింటిని కలిపి స్టాప్ అయితే చేస్తున్నాను ప్రోగ్రామ్ని.
ఇదే అనమాట ఈవెన్ ఆర్ ఆడ్కి ఫ్లో చార్ట్. ఇప్పుడు ఫ్యాక్టోరియల్కి ఫ్లో చార్ట్ చూద్దాం. ఇది వచ్చేసి ఇటరేషన్కి ఎగ్జాంపుల్. ఫస్ట్ స్టార్ట్ చేస్తాను ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇందాక n అనేది ఇన్పుట్ తీసుకున్నాం కదా, సో అదైతే ఇన్పుట్ తీసుకుంటున్నాను. రీడ్ n అంటాను. ఇది వచ్చేసి ప్యారలోగ్రామ్లో తీసుకోవాలి ఇన్పుట్ అనేది. ఇప్పుడు 2 వేరియబుల్స్ తీసుకుందాం. i = 1, fact = 1. అది ప్రాసెస్లో కాబట్టి రెక్టాంగిల్ సింబల్ అయితే తీసుకుందాం. ఇప్పుడు కండిషన్ అనేది చెక్ చేయాలి. అంటే until i < n ఆ లూప్ అనేది రన్ అవ్వాలి కాబట్టి అది కండిషన్లో అయితే రాస్తున్నాను. until i < n. అదే ట్రూ అయితే fact = i చేయాలి. ఇది కానీ ట్రూ అయితే fact = i చేయాలి. అలాగే మనం i అనేది ఇంక్రిమెంట్ చేయాలి. అది వచ్చేసి ఇంకో రెక్టాంగిల్లో రాస్తున్నాను. i = i+1. ఇది రిపీటెడ్గా రన్ అవ్వాలి కాబట్టి మళ్ళా ఆ కండిషన్కే ఇచ్చేస్తున్నాను. ఇది కానీ ఒకవేళ ఫాల్స్ అయిందనుకోండి లూపు, ఫ్యాక్ట్ అనేది డిస్ప్లే చేయాలి కదా, అది వచ్చేసి రెక్టాంగిల్లో అయితే రాస్తున్నాను. మనకు ఫ్లో చార్ట్ అయితే అయిపోయింది కాబట్టి స్టాప్ అనేది రాస్తున్నాను. ఇది వచ్చి ఫ్లో చార్ట్ అనమాట ఫ్యాక్టోరియల్కి. ఇప్పుడు సూడో కోడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూద్దాం. సూడో కోడ్ ఈజ్ అన్ ఇన్ఫార్మల్ వే ఆఫ్ రైటింగ్ కోడ్ ఇన్ ప్లెయిన్ ఇంగ్లీష్. అంటే కోడ్ని మనం ప్లెయిన్ ఇంగ్లీష్లో రిప్రజెంట్ చేస్తే అదే సూడో కోడ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో సూడో కోడ్ని తెలుసుకుందాం. అదే ఈవెన్ ఆర్ ఆడ్. ఫస్ట్ స్టెప్ సూడో కోడ్లో స్టార్ట్ అనమాట. స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఈవెన్ ఆర్ ఆడ్లో మనకి సెకండ్ స్టెప్ ఏంటి, నెంబర్ని రీడ్ చేయడం కదా, సో నెంబర్ని అయితే రీడ్ చేస్తున్నాను. నెంబర్ని అయితే రీడ్ చేశాను అనమాట. ఇప్పుడు మన కండిషన్ ఏంటి, n mod 2 = 0 కదా, n mod 2 = 0 అనేది రాశాను. ఇది కనుక ట్రూ అయితే మనం ఏం ప్రింట్ చేయాలి, ఈవెన్ అని ప్రింట్ చేయాలి కదా, సో అదైతే ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఈవెన్ అని. ఇది కానీ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో మనం ఆడ్ అనేది ప్రింట్ చేయాలి కదా, సో అదైతే ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి సూడో కోడ్ని స్టాప్ అయితే చేస్తున్నాను. ఇదే అనమాట సూడో కోడ్కి ఒక చిన్న ఎగ్జాంపుల్. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.